హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కానీ ఇప్పుడు నేనొక స్టోరీ చెప్తున్నానండి. అది రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఒక రియల్ అంటే ఒక నిజ జీవితంలో జరిగిన స్టోరీ మాత్రమే చెప్తాను నేను. ఓకేనా? కానీ ఇది మాత్రం చివరిదాకా వినండి. ఒకేళ మీకు సగంలో నచ్చకపోతే నన్ను స్కిప్ చేసేసుకోండి. ఓకేనా? కానీ ఒక చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్. ఒక నాన్న, కొడుకు, ఒక అమ్మ. అమ్మ మీకు తెలిసిందే ఉంటది. డ్యాడీ ఒక డాడీ ఒక డాడీ అండి నాన్న తన కొడుకుని నేనేం పని చేసినట్టు తన పని చేయకూడదని చెప్పేసి హై స్కూల్‌లో పంపించకుండా ప్రైవేట్ స్కూల్‌కి పంపించేవాడు. కానీ ప్రైవేట్ స్కూల్‌లో సంపాదన ఇతని సంపాదన ప్రైవేట్ స్కూల్ సంపాదన మ్యాచ్ అయ్యేదే కాదు. ఎందుకంటే సంపాదించేది 500. 500లో 300 స్కూల్‌కి ఫీజు. హ్మ్. ఇంకా 200, 200లో రూ. 100 కాయగూరలు, సరుకులు ఇయన్నీ చాలా ఉంటాయి. లైఫ్ అంటది. అవునా కాదా? అయినా గానీ తనని ఆళ్ళ ఫ్రెండ్స్‌తో పాటే తిను కూడా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో పాటే తిను కూడా ప్రైవేట్ స్కూల్‌కే పంపించేవాడు. కానీ పిల్లోడు ఎదుగుతున్న ఎదుగుతున్న కొద్దిగా తన మైండ్ సెట్ అనేది మారిపోయింది. ఎట్లా అంటే హ్మ్. నేను ఇట్లా ఈ జోలేసుకోవటం ఏంటి? నా రేంజ్ ఏంటి? నేను వాళ్ళ చుట్టూ ఉన్న ఉన్నోళ్ళు కూడా రిచ్‌గా ఉంటారు గదా! వీడు కూడా నేను రిచ్‌గా ఉండాలి అన్న మైండ్ సెట్‌లో ఉండేవాడు. రిచ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? పనికెళ్ళి వాడి సంపాదనతో వాడు కొనుక్కోవాలి. కానీ ఈడు అలా కాదు. డాడీ అదే నాన్న, నాన్న నాకిది కావాలి. నాన్న ఇది కావాలి. నాన్న ఇది కావాలి. ఏం కావాలి? ఎక్కడి నుంచండి తెస్తాడు? అది ఒక ఆలోచన అనేది లేదు. నాన్న ఇది కావాలి అంటే నాన్న చిటికలోయే అప్పు చేసి తెచ్చి ఇచ్చేవాడు. కానీ ఆ అబ్బాయికి మాత్రం తెలిసేదే కాదు. కానీ ఒక్కరోజు అనేది తెలుస్తది. కానీ తెలియకుండా దాసేదే నాన్న. కానీ ఒక్కరోజు న పిల్లోడు దగ్గరికి వచ్చి, "నాన్న మా ఫ్రెండ్స్ ఆళ్ళకి బండుంది. బైక్. నాకు బైక్ కావాలి. ఇప్పుడు కొంటే నేనుంటా. లేపోతే నేను బయటికెళ్ళిపోతా." నాన్న, నాన్న నాన్న వద్దు నాన్న నువ్వుండు నాన్న నేను కొంటాను. నేను కొంటాను నాన్న. నేను నీ ఎనకాల నేనున్నా అని జెప్పేసి అన్నాడు. సరే అని జెప్పేసి 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, 1 మంత్ అయింది. బండి కొనలేదు. ఎందుకంటే నాన్నకి అప్పిచ్చేవాళ్ళు లేరు. ఎంతవరకైనా అప్పిస్తారు. ఒకరోజు ఇస్తారు, రెండోసారి ఇస్తారు, మూడోసారి ఇస్తారు. ఎంతవరకైనా అప్పిస్తారు. అప్పిచ్చేవాళ్ళు లేరు. నెల అయిపోయింది. బండి కొనలేదు. వీడి ఏడుపు నాకు బండి కావాలని. కానీ వాళ్ళ నాన్న మైండ్ సెట్‌లో మా అబ్బాయి బాధపడతాడు కొనకపోతే అని చెప్పేసి ఏదో విధంగా ఆల్కహాల్, ఈల్కహాల్ పట్టుకొని బండయితే కొన్నాడు. కొన్న తర్వాత ఎలా అవుతే ఈ అబ్బాయి స్కూలుకనేది వెళ్ళేవాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న అనుకునేవాడు. కానీ ఈ అబ్బాయి బడికనేది వెళ్ళేదే కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అనేవోళ్ళు కొంతమంది కరెక్ట్‌గుంటారు. కొంతమంది ఎదవలు అంటే నేననను. కానీ చుట్టుపక్కన పరిస్థితులు బట్టి మారతారు. కానీ ఈ అబ్బాయి బడికెళ్తున్నాను అంటే బడంటే స్కూలుకెళ్తున్నాను అని చెప్పేవాడు. కానీ చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. నేర్చుకున్నప్పుడు వాళ్ళ నాన్న కూడా ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు బయటికెళ్ళినప్పుడు తనని చూసాడు. కానీ వాళ్ళ నాన్న తన దగ్గర చెప్పలేదు. ఏంటి నువ్వు చెడిపోతున్నావేంటి అని అడిగాడా? అడగలేదు. ఎందుకంటే వాళ్ళే అడగడు కాబట్టే నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని, "నాన్న ఇలా పరిస్థితి, ఇంత తప్పు చేశాను" అని చెప్తే ఎంత బాధపడతాడో అని చెప్పేసి చెప్పేవాడే కాదు. సరే అని చెప్పి కొన్ని రోజులు అయిన తర్వాత పెట్రోల్‌కి కూడా డబ్బులు నాన్నే ఇచ్చేవాడు. ఒకరోజు పెట్రోల్‌కి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి, "నాకు ఈ బండి వద్దు. నాకు తగలబెట్టేస్తాను బండి" అని చెప్పేసి అన్నాడు. సరే నాన్న అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి 200 తెచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బండి ప్యాచీ పడిపోయింది. ప్యాచీ కూడా డబ్బులు ఎవరిస్తారు? నాన్నని అడగాలి. కానీ నాన్న దగ్గర లేవని పెద్ద యుద్ధం. చాలా అంటే చాలా గొడవయింది. ఆ రోజు నాకు బండి వద్దని చెప్పి నడుచుకొని బయటకనేది వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక షాప్ దగ్గర
వాళ్ళ నాన్నని కాలర్ పట్టుకొని అడుగుతున్నాడు వేరే వాళ్ళు. నా వడ్డీ డబ్బులు ఏవి అని అడిగితే తను చూసి మా నాన్న కాదులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతే, ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది ఏమనంటే, "మీ నాన్న నీ కోసం ఎంత అప్పు చేశాడో తెలుసా? తను కొనుక్కునే బిర్యానీ తింటానికి కూడా ఆలోచించే మీ నాన్న నీ కోసం ఎంత అప్పు చేశాడో తెలుసా? ఇప్పటికైనా మారు" అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, బతిమాలుతుంది వాళ్ళ అమ్మ. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళకి పెట్టకపోయినా పర్లేదు కానీ వాళ్ళని తీసుకెళ్ళి బయట పడేస్తాం కరెక్ట్ కాదు.